రవీంద్ర భారతి ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్. అవునండి. ఈ నెల 25th అక్కడ పార్టీ ప్రోగ్రామ్ ఇచ్చిన మిస్టర్ రాజా అడ్రస్ కావాలండి. ఇంటి అడ్రస్ అండి? ఎస్, ఐ వాంట్ దట్ అడ్రస్. ఏంటి ఆల్రెడీ? చెప్పండి. నంబర్ 14 గాంధీనగర్. థ్యాంక్స్ అండి. ఆపండి ఆట. చూసామా లలిత, వీళ్ళు పియానో మీద టేబుల్ టెన్నిస్ ఆడేస్తున్నారు. వీళ్ళకి సెలవులు ఇచ్చినప్పటి నుంచి అల్లరి మరీ ఎక్కువైపోయింది. అవును డాడీ, వాళ్ళకు మాస్టర్ ఏర్పాటు చేసి పియానో నేర్పిస్తే చాలా బాగుంటుంది. పియానో నేర్చుకుంటా. అంకుల్ నీకు సలహా ఏమిటది? పిల్లలకు పియానో కంటే జూడో, కరాటే, కుంఫు లాంటి భయంకర విద్యలు నేర్పిస్తే బెటరు. ఇలాంటి తప్పుడు సలహాలు ఇచ్చావంటే కిరాయి ఇచ్చి కరాటి వాళ్ళని పిలిపించి నీ ఒళ్ళు కుళ్ళబొడిపించేస్తావు. కుళ్ళబొడిపించేస్తావు. అసలు ఈ జీవితానికి శుభస్థిరం ఉందా లేదా? నీ ఫేస్ కి లేనట్టే. పోనీ అందంగా పోటరేసుకొని వస్తాను. అప్పటిదాకా జై హింద్. ఏమిటి, ఈ ఇంట్లో అద్దెకున్న మ్యూజిక్ ట్రూప్ వాడిని బయటకు నెట్టేసావా? 8 నెలలు నా ఇంట్లో ఉండి 3000 రూపాయల అద్దె కొట్టి నాతోనే చెడుగుడాడతారా? అందుకే బయటికి నెట్టేశాను. ఇదిగో 5000 ఉంచుకో. 5000? మర్యాదగా వాళ్ళు ఎక్కడున్నారో వెతికి వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఏడ్చి వాళ్ళ చేతులు పట్టుకుని బ్రతిమాలి వాళ్ళని ఇక్కడ తీసుకురావాలి. ఇక్కడ నుంచి నెల నెల అద్దె నేను కడతాను. మీరు అద్దె కడతానంటే ఈ షెడ్ లో నేనుండి ఇల్లు మొత్తాలకు ఇచ్చాను. అమ్మా, ఇంతకీ తమరు ఎవరు తల్లి? వీళ్ళకు వరాలు వేయడానికి పైనుంచి దిగొచ్చిన బ్రిటిష్లు వచ్చినవా? నేనెవరో నీకనవసరం. నా గురించి గాని నేను అద్దె కట్టిన విషయం గురించి గాని వారికి చెప్పకూడదు. తమరు చెప్పొద్దంటే నేనెందుకు చెప్తానమ్మా? నేను వెంటనే వెళ్ళి వాళ్ళ కాళ్ళు గడ్డలు పట్టుకొని వాళ్ళని తెచ్చి ఇంట్లో దించాను. నిజంగా ఇతనికి పిచ్చి పట్టలేదు? లేదమ్మా, లేదు. అసలు నేను నిద్రపోతుంటే ఓ దేవత కల్లో కనిపించి, ఒరే ముత్తు, నువ్వు ఇంట్లోంచి పంపించిన వీళ్ళంతా ఎవరనుకున్నారా? ఆవిడ సాక్షాత్తు కౌసల్యాదేవి.